విషయంలో అలాగే అడుగుతున్నారు. పేరు సంపాదించడానికి ఏం చేస్తారు? ఖాళీగా ఉంది, పిల్లగా ఉందని మేము ఇక్కడ సర్వీస్లో ఉండాలని అంటే ఉందంటే మనకు కూడా అంతే. కనుక ఈ రెండు దృష్టిలో మనం దృష్టిలో పెట్టుకుని యోగాభ్యాసం అంటే అది కాదు. యోగాభ్యాసం వల్ల ఏమొస్తుందంటే అలాంటి చోట ఏడాది పనిచేస్తాడు అనమాట. ఇది రష్యన్ సెటప్ ఆఫ్ జాబ్లో యూనివర్సిటీగా. ఇక్కడ మనం కోరేది ఏముంటుంది? ఇంకా ఏడాది వేయటం, దానికి కావాల్సింది కోరే ఉంటుంది. కానీ మనకు కావాల్సింది కోరటానికి మనం కావాల్సింది ఎక్కడ పెట్టుకుంటాం? కోరి అట్లాంటి చోట ఒకవేళ 10,000 రూపాయలు కోరామనుకోండి, ఎవడన్నా ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాం? ఎందుకంటే ఉంటుంది మీరు ఆఫీస్లోనే. ఎక్కడ పెట్టుకుంటే వాడు చూస్తే మనం కోరినటువంటి చూస్తే వాడు మన కొబ్బరి కోరినట్టు కోరుతాడు. 24 గంటలు సర్వీస్లోనే ఉంటున్నటువంటి వాడు, ఇంటికి వెళ్ళటానికి వీలైన వాడు, ఇల్లు కూడా అక్కడే ఏర్పాటైన వాడు, కుటుంబం అక్కడే ఏర్పాటైన వాడు ఓ 10,000 రూపాయలు తీసుకుంటే ఎక్కడ పెట్టుకుంటాడండి? అప్పుడు గుర్తొస్తాం. అంటే ఎప్పుడు అలాంటి సెటప్లో నరజాతికి బుద్ధి రావాల్సింది, కానీ ఇంకో రాదు మనకి. అప్పుడు ఏం చేస్తాం? ఏమన్నా కోరడం అంటే ఏం చేస్తాం? ఈ స్తంభం పుచ్చిపోతుందని మంచిది వేయిద్దామండి, ఈ పెంకులు కురుస్తున్నాయండి మంచిది అదే. అంటే వీడికి కోరేవేమి లేవన్నమాట. ఈ మొత్తం ఇన్స్టిట్యూషన్ కోరేవి మిగులుతాయి. యజ్ఞార్థ బుద్ధి అన్నాడు భగవద్గీతలో. వాడు సంస్కృతంలో చెప్పాడు కనుక మనం నచ్చలేదు, ఇక్కడ రష్యా భాషలో చెప్పాడు కనుక నచ్చకుండా ఉంటే మనం ఉండం కనుక నచ్చి తీరాలి చచ్చినట్టు. అంటే అక్కడికే నేచర్ డ్రైవ్ చేస్తుంది. చూసారా? అంటే అయ్యా బాబు అంటే వినకపోతే ఏం చేస్తుంది? ఈ మార్గంలో డ్రైవ్ చేస్తుంది. అలాంటి వాడు ఏం కోరుతాడో బలవంతం అక్కర్లేకుండా వీడు కూడా అదే కోరుతాడు. యోగాభ్యాసం చేసినవాడు తనకు కోరేవేమి ఉండవు. ఉండవు కనుక ఇప్పుడు కోరండి, మీరు ఎంత కోరుతారో దాన్ని బట్టి, ఆ కోరికను బట్టి మీకు ఇచ్చేటువంటి నిర్మాణ చిత్తంగా ఉన్నది. సూర్యుడిని చూస్తామని కోరితే సూర్యుడిని చూసే కన్ను ఇస్తాను నిర్మాణ చిత్తంగా. చంద్రుడిని చూస్తామని కోరితే చంద్రుడిని చూసేటువంటి కన్ను ఇస్తాను నిర్మాణ చిత్తంగా. నీ పక్కన కూర్చున్నటువంటి వాడికి ఆకలితో ప్రాణం శోషిస్తూ ఉంటే అది రాకుండా ఉండేటువంటిది కావాలని కోరితే అది రాకుండా ఉండేటువంటిది నీలోంచి వాడికి ఎనర్జీ ఫోర్ డౌన్ చేసేటువంటి నిర్మాణ చిత్తం ఇస్తాం. నీరసంగా ఉన్నది, దడగా ఉన్నది మాట రావటం లేదన్నాడు ఒక మాట. ఒక గుంటూరులో ఇంటికి మా ఊరు వెళ్తాను, నాకేమిటో అనుమానంగా ఉంది అంటే పోతాను అనుమానంగా ఉంది అంటే ఇంకో ఆయన రెండో ఆయన ఏం చేశాడు? ఉండండి పర్వాలేదు, వాడు అంతగా పోతే ఎక్కడైనా పోతాయో ఇక్కడ పోదాం అన్నాడు. ఈ రెండో వాడు ముందు వాడు ఎవడైనా రెండో వాడు కొత్త రామకోట ఆయన ఇంకా ఉన్నాడు. మాస్టర్ గారు ప్రేయర్ టైం అయింది, సాయంత్రం 6ంటికి ఆయన ఈయన కలిసి ప్రేయర్ చేశారు. తర్వాత అరగంట అయ్యేటప్పటికి వాడు పెద్దగా ఇల్లు కప్పరి ఎగిరిపోయేటట్టుగా చెప్పడం మొదలెట్టాడు. సిఈ గారిని గురించి వాళ్ళని గురించి. ఆయన ఒక అరగంట చెప్పని సియా నీరసం అన్నాడు. అవునంటే వాళ్ళు మర్చిపోయాను అన్నాడు. ఇలాంటివి కావాలని రామకోట కోరితే రామకోటలోంచి ఇంకోటికి వస్తుంది. ఏం చేత ఆయన అది కోరగలిగాడు కనుక. నాకు రిస్ట్ వాచ్ కావాలి, లేకపోతే మరి స్మగిల్డ్ గడియారం కావాలి, లేకపోతే షిప్పులో చచ్చిపోయిన వాళ్ళ మించి శవం మించి తీసేసినటువంటి టెర్లిన్ చొక్కాలు కావాలి, అవి కోరలేదుగా. యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళ బూట్లు కావాలి, చచ్చిపోయిన వాళ్ళ మేజోళ్ళు కావాలి. భారతీయులు ఎక్కువ మంది అంతకంటే కోరలేము. షిప్పులో ఎవరన్నా వస్తే ఏమడుక్కుంటాం? అవే అడుక్కుంటాం. లేదా గుడ్లు కావాలి, షిప్పులో వస్తే వాడి దగ్గర సత్తుగా తాగేస్తాడు ఒక ఆయన. ఆ షిప్పింగ్ కంపెనీలో ఉన్నాడు. నేను వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ గుడ్డి దొరకదు కదా షిప్ వచ్చాక, అని చేత వెళ్ళి సచ్చేట తాగేసేసి ఇంటికి వచ్చి పడుకుంటాడు. అంటే భారతీయుడు కోరమంటే అంతకంటే పైకి వెళ్ళదు. కానీ రామకోట ఏం కోరాడో తెలియదు, పక్కవాడికి నీరసం తగ్గిపోతుంది. అంతేకాదు ఇంకొకటి, అదే రామకోట ఇంటికి ఇంకో హాయం ఉంది. 5-6 రోజుల నుంచి జీర్ణశక్తి బాగోలేదు. దానికి తగ్గట్టు బలవంతంగా ఆ రోజున బ్రాహ్మణార్థం చేయాలి. బ్రాహ్మణార్థం అంటే ఎంత తక్కువ తిన్నా కానీ దానికి కొన్ని మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. దాంతో చాలా బాధగా ఉంది. రామకోట గారి ఇంట్లో కూర్చున్నాడు ఎవరైనా సాయంత్రం. కూర్చుంటే ఈయన అన్నాడు, రాత్రికి మీరు భోజనం చేస్తారా, టిఫిన్ తీసుకుంటారా అని అడిగాడు రామకోట. అడిగితే నేను రెండూ చేయను అన్నాడు. ఏమిటంటే ఇలా సంగతి అని అంటే నవ్వి రామకోట గారు ఇప్పుడు అవి తిన్నాడు, గడ్డ కొరిగేసుకుని భోజనం కూడా తీసాడు, లేచాడు.
లేచిన తర్వాత ఏమండి ఇలా ఉంది ఏమిటన్నాడు. అంటే నవ్వుతూ రామకోటయ్య గారు ఉన్నారు, ఏమంటే బ్రాహ్మణ అర్థం చేసిన రోజున భోజనం చేయకూడదు అనుకుంటా అని నవ్వాడు. టీవీ గారు ఊరుకోలేదు, వచ్చారు భోజనం చేయించారు. అయితే ఎంత నోబుల్ అంటే ఎంత పవిత్రమైనటువంటి విషయం ఆయన కోరుంటే రామకోటయ్యకి అది ఇచ్చేటువంటి నిర్మాణ చిత్తం వస్తుంది. కనుక మీరు కూడా మీకు ఏమి ఇవ్వదలుచుకున్నారో అలాంటి నిర్మాణ చిత్తం కోరండి అంటున్నాడు వీడు చెప్పారు. అది ఈ సూత్రంలో ఆయన చెప్పినటువంటి మాట కదా. తర్వాత సూత్రానికి కదా, 5వ సూత్రం. 5వది అయింది కదా, 5 చెప్పాలి. చేస్తాను. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకమనేకేషాం. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం. అయితే ఏం చెప్పాడు పైన, అసలు చిత్తం ఒకటేనండి, నిర్మాణ చిత్తాలు 1,00,000 మీరు చేసుకోవచ్చు అన్నాడు. ఇంకా దాని గురించి ఇంకాస్త మనకి ఎన్లైటన్ చేస్తున్నాడు. చిత్తం ఏకం, చిత్తము ఒకటే. వేటికి అనేకేషాం, జాగ్రత్త, అనేకానాం కాదు, అనేకేషాం. అనేకానం అంటే అనేక మందికి ఒకే చిత్తం అంటే, అనేకేషం అంటే అనేక చిత్తములకు. మనలో ఉన్న అనేక చిత్తాలకి అన్నిటికీ కూడా ఒకే చిత్తం అండి అన్నది. మనలో ఉన్నది నిజంగా ఒకటే చిత్తం, కానీ ఇన్ని వేల చిత్తాలు కానీ అదే పనిచేస్తుంది అని చూస్తున్నాడు అనమాట. అనేకేషం అంటే అనేక చిత్తములకును. ఏకం చిత్తం, ఒకటే సుమా చిత్తము. కానీ ప్రవృత్తి భేదే ఎందుకు అన్ని రకాలుగా అవుతుందంటే, ప్రవృత్తి భేదము చేత. ప్రయోజకం అంటే ప్రయోగింపబడుతున్నది. ప్రయోజకం అంటే ఏమిటి? బీయింగ్ అప్లైడ్ అంటే ప్రయోగింపబడుతున్నది, ప్రయోజనం కోసం అన్నమాట. మనలో ఉన్నటువంటి అనేక చిత్తములు ఒకళ్ళమే అనుకుంటూ ఉంటాం. రైలు టికెట్ వాళ్ళు కూడా తెలియక ఒకే టికెట్ కొంటూ ఒప్పుకుంటారు. మనకు ఒక్కొక్కళ్ళు కొన్ని వేల మంది ఉన్నాం. ఇన్నిట్లో ఉన్నటువంటి నిజమైన అసలు చిత్తం ఒకటే. కానీ ప్రవృత్తి భేదం అంటే ప్రవర్తన, ఇది చేత్తో పైకెత్తదాం అని అనుకున్నాం అనుకోండి. చేత్తో పైకెత్తించేందుకు కావలసిన అవయవం ఒకటి కావాలి కదా, చేతిని పైకెత్తించేది. దాన్ని ఏమనవచ్చు మనం? చేతికి సంబంధించిన చిత్తము అని అందాం ప్రస్తుతానికి అండి, లేదా చెయ్యి అనబడు చిత్తము అని అందాం. ఏది? చేతిని పైకెత్తించేది. అలాగే వేళ్లతో దీన్ని పట్టుకో అంటే వేళ్ల చేత పట్టించున్నట్టు చిత్తము. కంటితో చూడు, కంటితో చూసే చిత్తం, దాన్నే చక్షురింద్రియం అంటున్నాం. కొన్నిటికి పేర్లు పెట్టాం, ఎన్నిటికి పెడతాం? లక్షలు ఉన్నాయి, పేర్లు ఎక్కడ పెడతారు? అలాగే మొట్టమొదటిసారిగా కాఫీ తాగారు. అదివరకు ఎరగల కృష్ణాచార్యులు ఇంటికి వచ్చారు, వాడు అలవాటు చొప్పున వాడు ఇచ్చేది తాగిస్తారు. కానీ కాఫీ తాగే చిత్తం అదివరకు మీకు లేదు. అంచేత కాఫీ కషాయంలాగా చేదుగా కనిపిస్తుంది మొట్టమొదటిగా తాగేటప్పుడు. ఏమిటో చాలా రుచిగా తాగుతున్నాడు ఇది సన్నాసిముండ కొడుకు, ఇది ఎలా తాగుతున్నాడు రా అని మీకు ఆశ్చర్యం వస్తుంది. కానీ వాడికి రుచే. ఏం చేత? వాడికి కాఫీ తాగే చిత్తం నిర్మాణం చేసుకుని ఉన్నాడు కనుక అది రుచిగా ఉంటుంది. తినగ తినగ వేము తీపి ఎక్కువ అన్నాడు వేమన. వేపాకు నవ్వులు చెరుగా ఉంటుంది, రెండో మాట నవ్వులు తక్కువ చెరుగా ఉంటుంది అన్నాడు, 1000 మాటలు నవ్వులు తీపిగా ఉంటుంది అన్నాడు.
అంటే అర్థం సీట్ అనే మాటకి నీ అర్థం మారుతుంది అన్నారు. అంతకంటే ఇంకేమీ లేదు. మిరపకాయ దొరికి బాగుంది అంట కలమ నీళ్లు కాదు. అంటే బాగుంది అనే మాటకి నీ అర్థం శ్రాద్ధం పెట్టినట్టుంది అని అర్థం. అంతకంటే వేమన గారు చెప్పిన మాటకి బాగుంది అనే మాటకి నువ్వు తాత్కాలికంగా అర్థం మార్చుకున్నావు. ఫోటోగ్రాఫర్ తన కెమెరా పొజిషన్ మార్చుకున్నట్టు గతిలేక అంతే కదా. కానీ నిజంగా బాగుండేది నువ్వు తీసుకుంటూ ఉంటే అంటే ఆవు దగ్గర తీసినటువంటి పాలు ఏం కలపకుండాను తాపకుండాను చక్కెర తినే బదులు చెరకు గడ రసం తీసి అది ఇవి వాడుకుంటూ ఉంటే బాగుంది అనేటువంటి మాటకి ప్రకృతి సిద్ధమైన అర్థం నువ్వు చెప్పుకుంటున్నవాడు అవుతున్నావు. వాడు బాగుంది అంటాడు. ఆవు దగ్గర పాలు 2 గ్లాసులు ఆ తాగేసేసి బాగుంది అంటాడు. ఎట్లా ఉంది అంటే లేదా చెరకు గడ మిషన్లో పెట్టి రసం తీసి తాగి ఎట్లా ఉందంటే బాగుంది అంటాడు. కాఫీ బాగుంది అంటున్నాడు వీడు. వాడు బాగుంది అన్నది ప్రకృతి సిద్ధమైనటువంటి బాగుంటాం. వీడు బాగున్నది అన్నది అభ్యాస పటుత్వం చేత బాగుండటం అనే మాటకి తను ఇష్టం వచ్చిన అర్థంలోకి మనస్సును ఒక నిర్మాణ చిత్తం తయారు చేస్తున్నాడు. ఇప్పుడు బోధపడరా నిర్మాణ చిత్తం అంటే అంటే మనం ఏది కావాలంటే తయారవుతుందండి. నిర్మాణ చిత్తం అంటే కల్పవృక్షం దిక్కుమని పాపం కల్పవృక్షం తరువుకు విత్తనం కొద్దిగా పడి మూట భూమి ఒక పెద్ద చెట్టు మొలిచింది అడవిలో. మంచి ఎండగా ఉంది. దాని కింద వాడు పడుకుని నిద్రవుతాను విడదామని కూర్చున్నాడు. అమ్మ దాని కింద చెట్టు కిందకి వెళ్తే హాయిగా ఉంటుంది అనుకున్నాడు. వెళ్ళేది హాయిగా ఉంది. అబ్బా బాగుంది అనుకున్నాడు. చల్లగా ఉంది. సరదాగా కొట్టుతానానికి అనుకున్నాక ఇక్కడ మంచం ఉంటే బాగుంది. ఆ పక్కన మంచం ఉంది. వాళ్ళు పెట్టుకున్నారు అనుకున్నాడు. తీసుకు వేసుకుందాం అంటే దిండు కూడా ఉంటే బాగుంది ఎగతాళికి. ఆ మంచం తీసేటి దాని కింద దిండు ఉంది. వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత కానీ మంచినీళ్ళు కూడా ఉంటే బాగుంది. ఒక పెడతాను చల్లగా ఉండే మంచినీళ్ళు ఎవరన్నా తెస్తే బాగుంది. ఆ చెట్టు త్వరలో కూర్చేటప్పటికి ఒక పెడతాను మంచినీళ్ళు ఎవరో పెట్టుకున్నారు అనుకున్నాడు. వీడికి తెలియదు కల్పవృక్షం తాలూకు చెట్టాను. శుభ్రంగా తాగేస్తాడు. పడుకున్నవాడు పడుకోవచ్చా రోగమా? ఏది కావాలంటే అది వస్తున్నాయి. ఈ చెట్టు మీద కొంప తీసి దెయ్యాలు లేవు కదా అని సంకల్పించాడు. అదే గట్ట మొదలెట్టాడు. దెయ్యాలు అన్నాడు కదా, వర్షం దిగుతున్నాయి. దెయ్యం అంటే ఒకటి దిగి ఊరుకునేది. వీడు అది కొట్టుకునేవాళ్ళు. కానీ దెయ్యాలంటున్నాడు దిగుతూ ఉన్నాయి. వీడు మళ్ళీ ఆ సంకల్పం మార్చే వరకు దిగుతూనే ఉంటాయి ఎన్నైనా సరే. నువ్వు మన చూడవు కదా అని భయం వేసింది. అన్ని ఇక్కడ ఉన్నాడు అన్నాడు. కొంప తీసి మన సంతోషేవు కదా అనుకున్నాక తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు లేడు కనుక చెప్తాను. చూసారా ఈ నిర్మాణ చిత్తం దిక్కుమాలింది అలాంటిది. ఏది కావాలంటే అది వస్తుంది. అందుకని వీడు ఏది కావాలంటే అది వస్తుంది కనుక మంచం కావాలని కోరు, దిండు కావాలని కోరు, లేకపోతే పెడతో నీళ్లు కావాలని కోరు, గ్లాస్తో మంచినీళ్ళు కావాలని కోరు. దెయ్యాలు ఉన్నాయో అనే మాయరోగం అందుకన్నాడు. అలాగా మరి కాఫీ కావాలని కోరటం, కళ్ళు కావాలని కోరటం, నిద్ర లేకుండా చెట్ల దాకా ఆడదామని కోరితే దానికి కావాల్సిన నిర్మాణ చిత్తం వస్తుంది. నిద్ర పట్టాలని తర్వాత అనుకోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళకి నిద్ర పట్టే నిర్మాణ చిత్తం వస్తుంది. అదొక అరా ఇదొక అరా వచ్చినట్టు కంచర్ గడిదల్లే మోస్తూ ఉండాల్సి వచ్చినవన్నీ వేయాల్సిందే కదా చిత్తాలని. ఇది ప్రతి గతి కనుక ప్రవృత్తి భేదము చేత నువ్వేమో సంకల్పం సృష్టిస్తూ ఉంటే ప్రవృత్తి కల్పించుకుంటున్నావు. ప్రవృత్తికి సంబంధించినటువంటి నిర్మాణ చిత్తం సృష్టింపబడుతుంది. నిర్మాణ చిత్తం ప్రవృత్తి వల్ల సృష్టింపబడుతుంది. కానీ నిర్మాణ చిత్తం వల్ల ప్రవృత్తి నడపబడుతూ ఉంది. అంటే నీ ప్రవర్తన దాంతో ప్రవర్తిస్తూ ఉన్నావు. దానికి ఇది ఇన్స్ట్రుమెంట్ అవుతూ ఉన్నది. నిర్మాణ చిత్తం అనేది నీవు దేన్ని కోరుతున్నావో దాన్ని చేయటం కోసం అని చెప్పి ఇది ఇన్స్ట్రుమెంట్ అవుతూ ఉన్నదని చెబుతున్నాడు. కనుక ప్రవృత్తి భేదంలో ప్రయోజకం అంటే ప్రయోగించున్నట్టుది, ప్రయోగం చేయునట్టుది అయినటువంటి ప్రయోగించడం. ఎక్కడో ఒక చోట చదువు కూర్చోండి లేటుగా అవుతున్న వాళ్ళు చాలాసేపు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా సంబంధంగా ఉంటుంది. మేము ఎలాగో యోగస్థితి వచ్చిన వాళ్ళని కాదు, ఈజీగా డిస్టర్బ్ అవుతాం. కనుక ప్రవృత్తి భేదం చేత ప్రయోజకం అంటే ప్రయోగింపబడునది. ప్రయోజకం అంటే ఇది దేనికి వాడతారు? కొయ్యతో చేయించుకున్నారు.
దేనికి వాడతారంటే నెయ్యి వేసుకుంటానికి, నెయ్యి వేసుకుంటానికే వాడతారు వాడు అన్న అనుకున్నాడు కనుక ఇంట్లో. ఇంకోటి దేనికి వాడతారంటే ఆముదానికి వాడతారు, ఇంకోటి దేనికి వాడతారంటే కిరసనాయికి వాడతారు. ఒకడు మూడు ఒక మాట చేయించుకుంటాడు, ఇది నెయ్యికి ఆముదానికి అది కిరసనాయికి వాడతాడు. ఇంకోటి నాలుగోది కూడా చేయించుకున్నాడు, చక్కెరకి వాడతాడు. ఏముంది పొయ్యి చెంచానే కదా దేనికి వాడతామంటే. ఇంకోటి కొంచెం పెద్ద చేయించుకున్నాడు, ఎందుకంటే కళ్ళుకు వాడతాడు. కనుక వాడకం అనేది మనం ఎలా అయితే నిర్ణయించుకుంటున్నామో చేయించుకుని ఈ నిర్మాణ చిత్రాలు కూడా దేనికోసం ఒక్కొక్క చిత్తాన్ని నిర్మిస్తున్నామో దానికి ఆ చిత్తం ప్రయోగం కోసం అని చెప్పి పనిచేస్తూ ఉన్నది. ఇల్లు చిత్తాలు దేంట్లోంచి అనేకమైనటువంటి చిత్తంలోంచి వస్తున్నాయి. ఎలాగూ అంటే ఒక ఉదాహరణ చేయడానికి, పైన ట్యాంకులో నీళ్లు ఉన్నాయి. ఈ నీరు అనేటువంటి తీసి పొయ్యి మీద పెట్టాం, సలసల్లాడింది. అందులో డికాక్షన్ వేసాం, కాఫీ డికాక్షన్ ఉంది, అందులో పౌడర్ వేసాం, అందులో పంచదార వేసాం, దాన్ని కాఫీ అన్నాం. ఈ నీరేనా కొత్తగా. అలాగే ఇంకా సేపాకి ఇంకో గిన్నెలో వేసాం, అందులో కాస్త ఉప్పు, చింతపండు, కొంచెం ఇంగువ మొదలైనవన్నీ పోపు అన్నది, చారు అన్నాం. ఈ నీళ్ళేనా ఇంకోట. ఇంకోటి మజ్జిగ చేసాం, ఇది మజ్జిగ అన్నాం. మజ్జిగలో ఉన్న ఈ నీళ్ళేనా నువ్వు పోసింది ఇంకోట. ఏమండి మజ్జిగతో మజ్జిగ చారు చేసాం, అందులో ఈ నీళ్ళేనా ఇంకొకటే. తర్వాత ఇవి తాగే నీళ్లు, ఇవి చేయగడుక్కునే నీళ్లు అన్నాం. ఇందులోనా కదా. కాకపోతే ఆ రోజున ఏదన్నా తగ్గినం కనుక అయితే ఇవి ఓపెన్ చేసేటప్పుడు ఇందులో నీళ్లు పట్టి ముందు దాన్ని పోసి అప్పుడు బిందుడు పట్టుకుంటాం. అంటే దానిలో వచ్చే నీళ్లతోనే మనం ముందు ఒళ్ళు తడుపుకొని మన ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డంతా పూర్తిగా తడిసిందాక చూసుకుని అప్పుడు దోశలు బట్టి ఏది మరి ఇవన్నీ తడిసినాయి జాగ్రత్తగా చూసుకున్నాక అప్పుడు కాసిన దాన్ని ఎత్తిన కూర్చి అప్పుడు బిందెతో కడుక్కుని బిందెతో పట్టుకుంటే పితృదేవతలు పంపిస్తారు. వాడు అక్కడ వదులుతున్నటువంటి వాడు స్నానం చేసి వదులుతున్నాడా అని అడగరాదు. ఏది వాటర్ వర్క్స్ దగ్గర. ఎందుకంటే ఇక్కడి నుంచే కదా అసలు ఏది మనం స్వయంభూ మనువు పుట్టడం, అసలు జలములు పుట్టడం, ఆపోజిస్తాము కొట్టుకుంటాం, ఇవన్నీ తడుపుకుంటాం అని ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. ఇది వదులుతున్నటువంటి వాడు స్నానం చేయకుండా వదిలాడని మనకు సంబంధించింది కాదు, కల్పాంతానికి ముందుది. చూసారా అసలు చిత్తం ఏమో ఇక్కడ కాఫీ, చారు, పళ్ళచారు, మజ్జిగ, తర్వాత కొన్ని గ్లాసుల్లో త్రాగే నీరు, కొన్ని గ్లాసుల్లో చేయగడుక్కునే నీరు, అక్కడ దొడ్లో ఉన్న తొట్టెలో చేయగడుక్కున్న నీరు అని పేరే కానీ నీరు ఒకటేనండి అంటున్నాడు. కనుక చిత్తం అనేది నీరు లాంటిది. మనం దీనికోసం తయారు చేసుకున్న చిత్తం దీంతో గలీజ్ చేసుకుని కన్ఫ్యూజ్ చేసుకుని అంటే డర్టీగా డ్యామ్ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నటువంటి నీరు. అంటే మనం కాళ్ళు ముంచి చేతులు ముంచి ఒళ్ళు గడుక్కుని ఆ నీళ్ళే తాగుతున్నట్టు చేసుకున్నాం తెలియకుండా మనం కోరికలతో అనేక చిత్తాలు నిర్మాణం చేసుకుని ఆ చిత్తములతో కలుషితమైనటువంటి అంటుబడినటువంటి శరీరములతో జీవిస్తాం. దాని నుంచి స్ఫాళనం కావాలి యోగాభ్యాసంలో. అది వచ్చేది ఎన్ని రకాలైనటువంటి దుర్బుద్ధులతో ఎన్ని చెప్పరానివి చెప్పవచ్చుమైనటువంటి కోరికలు లక్షల లోపల ఉండి అలాగ వాటిని మోస్తూ వాటన్నిటికీ ఎల్సీయమైనటువంటి డర్టీ మైండ్తో బతుకుతున్నామా లేదా అది వచ్చేస్తాం. మనం ఎవరితో మాట్లాడుతున్నా పనిచేస్తున్న మైండ్ అంతా మనలో ఉన్నటువంటి మంచి అభిప్రాయములు, దౌర్భాగ్యాభిప్రాయములు ఇవి మొత్తానికి ఎల్సీయమైన మైండ్తోనైనా మనం ఆ అన్న దాంతోనే, అహా అన్న దాంతోనే, అవుండో అన్న దాంతోనే, అవునుండో అన్న దాంతోనే, కేశవాస్వాహ అన్న దాంతోనే, ఏరా పూలు అన్న దాంతోనే. అంతేనా? ఇప్పుడు మీరు కేశవాస్వాహ చెబుతారు, నేను కేశవాస్వాహ చెబుతాను. మీలో ఈ నిర్మాణ చిత్తాలు ఉండవు అనుకోండి. మీరు చెప్పే కేశవాస్వాహ కేశవుడితో చేయబడి ఉంటుంది, నేను చెప్పే కేశవాస్వాహ నాలో ఉన్నటువంటి ఈ బురదతో సహా ఉంటుంది. అంటే ఇప్పుడు రోజు తెల్లారు లేస్తే కోర్టుకు వెళ్ళకపోతే అన్నం అరగనేవాడు, నిద్ర పట్టనటువంటి వాడు కోర్టు పక్షి ఉంటాడు.
వాడు పొద్దున్నే కేశవేశ్వరాన్ని వాడు అంటాడు. వాడు ఎందుకు అంటున్నాడు? కోర్టులో అవతల పార్టీ ఓడిపోవటం కోసం అంటున్నాడు. అంటే ఆ అభిప్రాయం కలవకుండా కేశవుడు ఉంటాడా వాళ్ళు? అంటే నీళ్లు బురద కలవకుండా వాళ్ళు నీళ్లు ఉంటాయా? కానీ యోగాభ్యాసం చేసేవాళ్ళు ఉంటాయి. అంటే ప్యూర్ చిత్తం ఉంటుంది. వృత్తి నిర్వహణ జరిగేది ఏమిటి? ఈ నీరే ఉంటుంది. యోగాభ్యాసం చేసిన వాళ్ళు ఈ నీరు ఉండదు. అంటే నీరు అప్లైడ్ ఫర్ వేరియస్ థింగ్స్ ఉండదు. అందుకని దేనికి అప్లై చేసుకోవాలో వాటికి అప్లై చేసుకుంటాడు. వేటికి అప్లై చేయకూడదు అలాంటి చిత్తాన్ని గడిదిల్లే మొయ్యడు. అది వాడు ఇక్కడ చూస్తుంది. దీనికి ప్రవృత్తి భేదమునందు ప్రయోజకత్వం వలన, అంటే ప్రయోగించటం వలన చిత్తము ఏకమేను అనేకేషాం, అనేక చిత్తములకు ఉన్న చిత్తము ఒకటే అని చెప్పాడు. మీరు ఏం చేద్దామని అనుకున్నా చిత్తం ఒకటే అన్నారు. మనంతా కలిసి ఏదైనా ఒక సత్కార్యం చేద్దాం అని అనుకున్నాడు. మంచిది. అందులో కొన్ని డబ్బులు ఎవరు చూడకుండా జేబులో పెట్టుకుందాం అనుకున్నాడు కృష్ణాచార్య గారు. అది ఇది కూడాను ఒక చిత్తంలోంచే తీయబడ్డాయి. ఏది 10 మందికి సరిపోయినటువంటి సత్కార్యం చేద్దామని చెప్పిన మాట ఆయన చిత్తంలోంచి తీసినటువంటి నీళ్లే ఒక డబ్బాలో వేరే పట్టారు. ఇందులో కొన్ని డబ్బులు ఒక 2% తీసి ఎవరు చూడకుండా జేబులో వేసుకుని కమిషన్ కొడదాం అనుకున్నది ఈయన చిత్తంలో ఉన్నటువంటి నీళ్లు పెట్టే చేసుకున్నాడు. ఇది వేరే డబ్బాలోకి తీశాడు. అది వేరే, అంటే ఇది కుళ్ళు డబ్బాలోకి తీశాడు, ఆ మొట్టమొదటి మంచి డబ్బాలోకి తీశాడు. అంతే, ఓకే నీళ్ళు. కనుక ప్రతి వాళ్ళలో కూడా చిత్తం పరమ పవిత్రమైనటువంటిది. ఎప్పుడూనూ దాన్ని తీసుకుని వినియోగం చేసుకుంటంలో అపవిత్రం అవుతూ ఉంటుంది. ఎన్ని లక్షల రకాలుగా అవసరం వస్తూ ఉంటుంది. అది కూడా ఇక్కడ చెప్పాడు. ఎన్ని లక్షల అపవిత్రతలైనా సరే భరించి ఎలా అయితే బతకగలుగుతున్నామో, అలాగే ఎన్ని లక్షల పవిత్రతలైనా సరే సంకల్పించి భరించి దివ్యమైనటువంటి శరీరంతో మీరు బతకవచ్చు ఈ అభ్యాసం చేస్తే. అది అంటే ఇప్పుడు మనకి కైవల్య పాదంలో చోటు ఉన్నటువంటిది మిగతా 3 పాదాలలో చెప్పినటువంటి సాధనకి కంటిన్యూయేషన్ అని అనుకోకండి. అయిపోయింది చెప్పవలసింది. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే యోగాభ్యాసం చేయనివాడు చేసినవాడు అనేటువంటిది ఉండి చివరికి యోగాభ్యాసం చేసిన వాడి కల్మినేషన్ ఎట్లా ఉంటుందో దాంతో ఎండ్ చేస్తారు చాప్టర్. అంతేగాని ఇంతకు ముందు చెప్పిన దానికి సాధనకు కంటిన్యూయేషన్ అని మాత్రం అనుకోకండి ఈ చాప్టర్. జాగ్రత్త. అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా సాధన చేసే ఇందులో చెబుతాడా? అవే ఉండవు. చెప్పవలసినటువంటి అనుశాసనం అయిపోయింది, అంటే సాధనం అయిపోయింది. ఆ సాధన చేసినవాడు చేసినవాడు అన్నింటికి తేడాలను సర్దుబాట్లు ఎలా చేసుకుంటారు అవి ఇందులో ఇచ్చేటువంటి ఈ చాప్టర్లో. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. తర్వాత యూనిటీ అండ్ ది కోజెన్సీ ఆఫ్ ది హోల్ సబ్జెక్ట్ ఇందులో ఇచ్చేది. చూసారా? దీనికి జ్వాలాకూలుడు ఇచ్చిన అనువాదం చూసుకోండి. ఈ చాలా ఇంపార్టెంట్ అయిన సూత్రం ఇప్పుడు చెప్పింది. కాన్షియస్నెస్ ఈజ్ వన్, yet produces the varied forms of the many. తర్వాత సూత్రానికి వెళ్దాం. 6వది లేదు, జపం ఉండదు. తత్ర ధ్యానజం అనాశయం. తత్ర ధ్యానజం అనాశయం. పై దానికి కంటిన్యూషన్ ఇది ఏమండి? ఇంకా చెప్పుకున్నాం కదా, మనం సృష్టించుకున్నటువంటి మన ఆస్తి. ఎన్ని చిత్తాలు కేవలం మన చిత్తం వచ్చినవి ఉంటాయి. తత్ర అంటే అక్కడ, అంటే వాటి ఏందన్నమాట. ఆ సందర్భంలో ధ్యానజం అంటే ధ్యానము నుండి పుట్టినది. అనాశయం అంటే ఆశయము లేనట్టిది అగును. ఆశయం అంటే ఏమిటి? మోటివ్. ఇందుకోసం ఈ పని చేస్తున్నాం, అందుకోసం ఆ పని చేస్తున్నాం, వాడితో అందుకు మాట్లాడుతున్నాం. వీరికి పతంజలి యోగ సూత్రాలు చేస్తే ఏదో 10 మంది పరిచయాలు అవుతారు, రేపు ఎందుకైనా పనికి వస్తుందని చేస్తున్నాం. అది మోటివ్ అంటారు, దాన్ని ఆశయం అంటారు. అవునండి. కనుక ఆశయం లేనిది అనాశయం.
కనుక వీటన్నిటిలో ఈ చిత్తాలన్నిటిలో అంటుబడని చిత్తం పట్టుకోండి నాయన. పట్టుకుంటే ధ్యానజం, ధ్యానమునందు పుట్టిన చిత్తం మీకు. రెండు రకాల చిత్తాలు ఉన్నాయి కదా. ఒకటి యోగాభ్యాసం మొదలెట్టక మునుపు అంటే ఇప్పుడు మనకున్న చిత్తం ఉన్నాం ఏం చేస్తుంది, అది చిత్తవృత్తిలో ఉంటుంది. అంటే లైటు కంటిని ఆకర్షిస్తూ ఉంటే కంటి ద్వారా చిత్తం చూస్తుంది. శబ్దం చెవిని ఆకర్షిస్తూ ఉంటే చెవి ద్వారా శబ్దాన్ని వింటూ ఉంది. సుగంధం ముక్కుని ఆకర్షిస్తే ముక్కు ద్వారా వాసన చూస్తుంది. రుచి నాలికను ఆకర్షిస్తే నాలిక ద్వారా రుచి చూస్తుంది. స్పర్శ శరీరాన్ని ఆకర్షిస్తే స్పర్శ ద్వారా స్పర్శ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నది. ఇది ఒక చిత్తం. ఏంటి దీన్ని ఏమంటారు? ఈ చిత్తాన్ని వృత్తి యందు ఉన్న చిత్తము, అంటే చిత్తవృత్తుల యందు ఉన్నటువంటి చిత్తము. అంటే బయట లైటు పిలుస్తూ ఉంది కాబట్టి కన్ను చూస్తూ ఉన్నది. కన్ను చూస్తూ ఉన్నది కనుక మనస్సుకి ఆబ్లిగేషన్ కంటితో కనుక రేపు వీడి ఓట్లు మనకు కావాలి కాబట్టి కంటి ద్వారా చూస్తూ ఉన్నది. అంతేగాని మనస్సు చూడదలుచుకుని కంటి ద్వారా చూడటం లేదు. కన్ను చూడమన్నాడు కనుక రేపు కంటితో అవసరం కాబట్టి ఏంటి అంటే కక్కుర్తి పడ్డది కనుక చూస్తూ ఉన్న ప్రభుత్వం లాగా ఉంటుంది. వీడి ఓట్లు రేపు అవసరం కనుక వాడు చెప్పినట్టు మనం పేపర్లో వేయాలి అనౌన్స్మెంట్, అలా ఉంటుంది. తేడా లేదు దాన్ని. యోగాభ్యాసం మీరు చేశాక ఏం జరుగుతున్నది? మీరు పుస్తకం చదువుకోవాలి కనుక లైట్ వేసుకుంటే ఆ లైట్ పుస్తకం మీద పడితే మీరు చూస్తారు, కానీ లైట్ ఉన్నది కాబట్టి చూడటం ఉండదు. అంటే పర్పసివ్ అవుతుంది, వన్ డైరెక్టెడ్ అవుతుంది. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్థం అదే అని చెప్పాడు కదా. తేడా గమనించారా? ఇదివరకే 2-3 తేడాలు గమనించుకున్నాం. అంటే మనకు కావలసినటువంటిది ఒక పవిత్రమైనటువంటి సంకల్పం చేస్తే పవిత్రమైన చిత్తం నిర్మాణం అవుతుంది లోపల. అలా నిర్మాణ చిత్తం పవిత్రమైనటువంటి నిర్మాణం అయినప్పుడు దాని ద్వారా మనం చూస్తూ ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధములు మాత్రమే మిగులుతాయి. దాని ద్వారా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పంచేంద్రియములు మాత్రమే మిగులుతాయి. అంటే పంచేంద్రియములు మీ పవిత్ర సంకల్పమునందు భాగములుగానే ఉంటాయి. మీ ఇంద్రియార్థములు పవిత్ర సంకల్పమునందు భాగములుగానే ఉంటాయి. మీరు భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు పుస్తకం తీస్తే దాని మీద లైటు పడుతూ ఉంటే చూస్తే కన్ను అనేటువంటి ఇంద్రియాన్ని అది యువతలకు ఆకర్షిస్తుంది అని అనగలమా? మీరు భగవద్గీత చదువుకుంటాం కోసం పెట్టుకున్నటువంటి లైట్ అది. అంచేత లైట్ అక్కడ ఉంది కాబట్టి కన్ను దాని మీద పడుతుంది కాబట్టి కన్ను అనే ఇంద్రియాన్ని లైట్ లాగుతుంది అని అనలేము. కన్ను ఇంద్రియాన్ని లైట్ లాగుతుందని ఎవరిని అనాలంటే ఇలా రోడ్డు మీద ఎక్కుంటూ రంగులు లైట్స్ కనిపిస్తుంటే ఏంటో ఇట్లు కనిపిస్తున్నాయని చెప్పి గోడ చూసుకోకుండా మనుషులు చూసుకోకుండా వెళ్ళిపోతే అది లైట్ లాగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏముంటుంది? 100 ఎన్విరాన్మెంట్ పార్క్ ఉంటుంది. అందులో బంతులు 1000 రూపాయలు వస్తాయి అంటాడు, రూపాయలు పోతాయి కదా. అందులో అదేవో 1000 అంటాడు, కొట్టండి ఏరోస్ కొట్టండి 15 రూపాయలు వస్తాయి అంటాడు, 20 పోతాయి. చిక్కగోరికి మామూలుగా అలాగే నడిచి రావాలి ఆ రంగుల లైట్లు చూస్తే. ఎందుకంటే రిక్షాకు పోయే డబ్బులు ఉండవు కనుక నడిచి తిరిగి రావాలి. అప్పుడు ఏం చేసాం? రంగు కంటికి కనిపించడం వల్ల, కన్ను రంగును చూడటం వల్ల, మనస్సుని కన్ను ఆకర్షించడం వల్ల మనస్సు బయలుదేరి అక్కడికి వెళ్ళింది. అది గతి లేనటువంటి వాడు, కుక్క లాంటి వాడు, అంటే నిరక్షర కుక్షి అయినటువంటి వాడు, సెక్రటరీ మీద టైపిస్ట్ మీద ఆధారపడినటువంటి మంత్రి ఉండకూడదు ఒక ప్రభుత్వం లాగా. అంటే వీడు ఏది రాస్తే వాడు సంతకం పెట్టాలి, వీడు ఏది టైపు కొడితే అది సంతకం పెట్టాలి. ఏం రాశాడో తెలియదు, గోతులో దోస్తున్నాడో తెలియదు, ఇది చేస్తున్నాడో తెలియదు. సంతకం పెట్టడానికి కూడా చేతకైతే ఎడమ చేతి వేలుముద్ర వేయాలి, మంత్రి గారు రాలు అని రాయించి అలా అయిపోతుంది బతుకంతా. ఇది చిత్తవృత్తి నిరోధం లేని వాడికి. కానీ చిత్తవృత్తి నిరోధం అని అష్టాంగముల ద్వారా మీరు అభ్యాసం చేసిన తర్వాత ఏమొస్తుంది? ధ్యానజం అనాశయం అయినటువంటి స్థితి వస్తుంది. పుస్తకం మీద ఉన్న లైఫ్ని మీరు ఎందుకు చూస్తున్నారు? మోటివ్ కోసం చూస్తున్నారు, భగవద్గీత కోసం చూస్తున్నారు. భగవద్గీత చదవటం ఎందుకు చూస్తున్నారు? భగవద్గీత ఒక చోట బోధిస్తే దానివల్ల మనకి జీతం వస్తుంది కాబట్టి అని చూడటం లేదు.
ఎక్కడ మిమ్మల్ని బంధించేది ఏమీ లేదు. అందుచేత ఆశయము లేనటువంటి ఒకనొక సంకల్పం చేత లైట్ వేయటం, పుస్తకం తీయటం, భగవద్గీత దాని మీద మీరు